నమస్తే. లా ఎక్సలెన్స్ యొక్క లక్ష్య ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం ఈనాడు పేపర్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పట్టణాలు నగరాల గురించి అన్నమాట. స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నది ఆకర్షణీయ నగరాలు. స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, ఎంతవరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో సక్సెస్ఫుల్ అయింది అన్న దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీస్ అర్బనైజేషన్ అన్న కాన్సెప్ట్ కింద దీన్ని చదువుకుంటాం. అర్బనైజేషన్ అన్న దాంట్లో అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్న దాని కింద ఈ స్మార్ట్ సిటీస్ అన్నవి 2014లో ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే కాంపిటీషన్ బేసిస్లో 100 నగరాలు సెలెక్ట్ చేసుకున్నాము. మరి ఆ 100 నగరాలు ఎలాగా కాంపిటీషన్ అన్నమాట. వాళ్ళు బిడ్డింగ్ వేసుకొని వాళ్ళు మేము ఇవి డెవలప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ కాంపిటీషన్ బేసిస్లో కాంపిటేటివ్ బేసిస్లో ఈ నగరాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సపరేట్ ఫండ్స్ అనేవి ఉండవండి, గుర్తుపెట్టుకోవాలి. నో సపరేట్ ఫండ్స్. కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కింద వచ్చినటువంటి ఫండ్స్ అన్నిటినీ కూడగలిపి దాన్ని స్మార్ట్ సిటీస్ మిషన్కి వాడడం జరుగుతుంది. కానీ సపరేట్ ఫండింగ్ అంటూ ఏమీ లేదు. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ సెక్టార్స్ అన్నిట్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సామాజిక రంగాలు, పర్యావరణం, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మనం అనుకున్న దానికంటే తక్కువగా ఉంది. అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సరిగా చేయలేకపోయాము అన్నది ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్. ఈ కంటెక్స్ట్లో మనం స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి స్మార్ట్ సిటీస్ మిషన్ దీంట్లో ఇందాక అనుకున్నట్టు ఈ 3 పాయింట్స్తో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. అది ఏంటి? స్మార్ట్ సిటీస్ అంటే ఏదైనా ఒక నగరాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాము. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే కొత్తగా డెవలప్ చేసేటటువంటి ప్రాజెక్ట్. రెండోది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని రీడెవలప్మెంట్ కానీ లేకపోతే రెట్రోఫిట్టింగ్ కానీ చేయడం అన్నమాట. రీడెవలప్మెంట్ అంటే ఉన్నదానికి అడిషనల్గా, రెట్రోఫిట్టింగ్ అంటే బాగా దాన్ని తీసేసి మంచిగా చేయడం. ఇలాంటి 2 మెథడ్స్ని వాడి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటారు, సపరేట్ ఫండింగ్ ఉందా లేదా, దాంట్లో ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అవి గుర్తుపెట్టుకోవాలి. ఎంపిక చేసిన నగరాలన్నీ 100, మొత్తం ప్రాజెక్టులు, ఇలాంటివి ఫ్యాక్చువల్ డేటా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది సేద్యంలో అంటే ఇరిగేషన్లో నానో టెక్నాలజీ పెరగాలి అని చెప్పి రీసెంట్గా ఒక మీటింగ్లో శాస్త్రవేత్తలకి అవగాహన పెంచాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనమేం చూసుకోవాలి? నానో టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ గురించి చూసుకుంటాం. అసలు నానో టెక్నాలజీ ఏంటి? ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని పదార్థాలు కూడా ఒక చిన్న ఆటమ్ అనే దాంతో బిల్డ్ అయి ఉంటాయి. ఈ ఆటమ్స్ని డిఫరెంట్ అమరికలలో అమర్చడం అన్నమాట. ఆ నానో టెక్నాలజీని డిఫరెంట్ రంగాల్లో వాడతాం, వివిధ రంగాల్లో వాడతాం. వాటిలో అగ్రికల్చర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఈ అగ్రికల్చర్లో మళ్ళీ డిఫరెంట్ పర్పసెస్ కోసం వాడతాము. వాటిలో ఇరిగేషన్ అనేది ఒకటి. ఈ ఇరిగేషన్లో దేనికి వాడతాము? ప్రెసిషన్ ఇరిగేషన్ అని ఉంటుంది. ప్రెసిషన్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటే వాటర్ అనేది ఇప్పుడు మనం వాటర్ ఎలాగ ఇరిగేషన్ అనేది చేస్తున్నాము? ఇరిగేషన్ కెనాల్స్ అని ఉంటాయి, వాటి ద్వారా కానీ పైపుల ద్వారా కానీ ఇలాగా మనం ఇరిగేషన్కి ఎక్కువ వాటర్ అనేది వాడుతున్నాం, ఖర్చు చేస్తున్నాం. కానీ ఆ మొత్తం నీరు మనం ఏదైతే వాడుతున్నామో అది చెట్లకు చేరట్లేదు. అనవసరంగా కొంచెం ఇంకిపోవడం లేకపోతే ఆవిరైపోవడం, వేస్ట్గా పోతుంది. అలా కాకుండా ప్రెసిషన్ అంటే ఎక్కడ అవసరమో ఎంత అవసరమో అంత వాడుకోవడం. నానో టెక్నాలజీని వాడి కొన్ని నానో ట్యూబ్స్ వీటిని వాడటం ద్వారా ప్రెసిషన్ ఇరిగేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. దాని ద్వారా వాటర్ని కన్జర్వ్ చేయొచ్చు. సాయిల్ అంటే ఎక్కువ వాటర్ పారి ఆ సాయిల్కు ఉన్నటువంటి ఫర్టిలిటీ పోకుండా సాయిల్ ఫర్టిలిటీ అన్నది పెంచవచ్చు. ఇవన్నీ కూడా నానో టెక్నాలజీని వాడడం ద్వారా మనం చేయగలము.
నెక్స్ట్ ఆర్టికల్ అన్నది 2020కి ఒలింపిక్స్ అనేది 2020లో ఒలింపిక్స్ అనేది టోక్యోలో జరగబోతుంది. ఈ టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్కి టార్చ్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ టార్చ్ని మనకి చెర్రీ పుష్పం ఆకారంలో దీన్ని రూపొందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్ తరహాలో ఈ సాంప్రదాయ గుర్తుగా ఈ టార్చ్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే ఈ ఫ్యాక్చువల్ డేటా ఇచ్చారు కదండి గ్రూప్ 2కి మనకి అలాంటి క్వశ్చన్స్లో అనమాట. 2011లో సునామీ అనేది సంభవించింది ఫుకుషిమా ఆ ఏరియాలో. అక్కడ ఇల్లు నిర్మించిన తర్వాత మిగిలిన అల్యూమినియం వ్యర్థాలతో దీన్ని రూపొందించడం జరిగింది. చెర్రీ పుష్పాన్ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించడం జరిగిందనమాట. ఫుకుషిమా చూడండి ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడే 2011లో చాలా పెద్ద భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్, దానివల్ల సునామీ అనేది రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ టార్చ్ యొక్క ర్యాలీ అనేది మొదలవుతుంది అని చెప్తున్నారు. ఈ ఫ్యాక్చువల్ పాయింట్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెజిస్లేచర్లో ఈ ఎన్నికలలో అసలు ఉమెన్ ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నారు, వాళ్ళలో ఎంతమంది ఎన్నికవుతున్నారు, వాళ్ళకి అసలు ఎంత ప్రాధాన్యం ఉంది, ఇవన్నీ అన్నమాట. మనం 2014లో చూసుకుంటే 12% మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు, చాలా తక్కువ. అది మనం మన ఇరుగు పొరుగు దేశాలతో చూసుకుంటే నేపాల్లో అన్నిటికంటే ఎక్కువ 32% ఉండడం జరిగింది, అన్నిటికంటే తక్కువ శ్రీలంకలో. కానీ ఇంత పెద్ద డెమోక్రసీలో 12% ఉమెనేనా, ఏంటి రీజన్స్ అన్నదానికి ఇక్కడ ఇచ్చారు. అసెంబ్లీ మరియు లోక్సభలలో చాలా అసెంబ్లీస్లో, చాలా స్టేట్ అసెంబ్లీస్లో మనకి రిజర్వేషన్ అనేది లేదు, ఉమెన్ రిజర్వేషన్ లేదు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ లేదు. రాజకీయాల మీద అంత అవగాహన లేదు అని పార్టీలు సీట్లు ఇవ్వకపోవడం, కొన్ని కుటుంబాల్లో అనుమతించకపోవడం, ఒకవేళ వాళ్ళు నిజంగానే పవర్ లేకొచ్చినా కూడా వాళ్ళ భర్తలే పవర్ని చలాయించడం, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల విమెన్ యొక్క ప్రాముఖ్యత ఈ పర్టికులర్ లెజిస్లేచర్స్లో తక్కువ ఉంది. కానీ క్యూబా, బొలీవియా, మెక్సికో ఈ దేశాల్లో 50% కంటే ఎక్కువ మంది ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ లెజిస్లేచర్లో ఉండడం జరిగింది. మన దేశంలో 2014లో ఎన్నికలప్పుడు ఇదిగోండి జాతీయ పార్టీల్లో కొంచెం బాగానే ఉంది, ప్రాంతీయ పార్టీలతో కంపేర్ చేసుకుంటే చాలా బాగానే ఉంది. స్వతంత్ర పార్టీలో అసలు ఆ అభ్యర్థులే తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఊపిరితిత్తులు, లంగ్స్ యొక్క హెల్త్, దానికి సంబంధించిన డిసీజెస్ కోసం ప్రపంచ సదస్సు అంటే వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. 2025కి ఎలాంటి లక్ష్యాలను తీసుకొని రావాలి అన్న దాని గురించి, దానికోసం ఎలాంటి మార్గాల్ని అనుసరించాలి అని చెప్పి లంగ్ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్, క్షయ అంటే టీబీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. హెల్త్ ఇష్యూస్లో చదువుకుంటాం. మనకి మొత్తం ప్రపంచంలో చూస్తే అన్నిటికంటే ఎక్కువ డెత్స్ అంటే మరణాలని కాజ్ చేసే వాటిలో టీబీ, క్షయ వ్యాధి అనేది ఎక్కువగా ఉంది. టాప్ 10లో చూసుకుంటే టీబీ అనేది ఉంది. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క రిపోర్ట్ ప్రకారం టాప్ 10లో టీబీ అనేది ఉంది. సో వీటిని ఎలా నిర్వహించాలి? మన ఇండియా వచ్చేసి 2025కి మేము టీబీని, క్షయవ్యాధిని ఎలిమినేట్ చేస్తాము, కంప్లీట్గా మా దేశంలో లేకుండా చేస్తాము అని టార్గెట్ తీసుకోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి గోల్స్ ప్రకారం 2030కి టీబీని ఎలిమినేట్ చేయాలి. కానీ మన దేశంలో 2025కే చేస్తాము అన్నట్టుగా మనం టార్గెట్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అన్న దాని నేపథ్యంలో ఈ సంవత్సరం అక్టోబర్లో మనకి ప్రపంచ సదస్సు వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. దాని గురించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్షయవ్యాధి అంటే ఏంటి, క్షయవ్యాధికి ప్రస్తుతానికి టీకా అంటే వ్యాక్సిన్ అందుబాటులో లేదు, అది త్వరలో అందుబాటులోకి వస్తుంది. యాక్షన్ ప్లాన్ ఏంటి, SDGsలో ఎప్పుడు టార్గెట్ ఇయర్, ఇండియాకి ఎప్పుడు టార్గెట్ ఇయర్, అసలు టీబీ అనేది దేనివల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అనేది మెట్రో రైలు, మన హైదరాబాద్లో ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్. మెట్రో రైలు అనేది విడతల వారీగా ఇప్పటికే
నాలుగు రూట్స్లో ఇక్కడ చూస్తే 30 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి మియాపూర్ నాగోల్ అన్నది ఆల్రెడీ 2017లో ప్రారంభమైంది. అమీర్పేట్ ఎల్బీ నగర్ 2018లో, అమీర్పేట్ హైటెక్ సిటీ ఈ సంవత్సరం ఈ మార్చి 20న అంటే నిన్న ప్రారంభం అవ్వడం జరిగిందనమాట. ఈ కంటెక్స్లో అసలు ఏంటి, ఫస్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జామ్స్కి ఈ ఫ్యాక్చువల్ పాయింట్ ఇంపార్టెంట్. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అని తెలంగాణకు సంబంధించిన స్టేట్ ఎగ్జామ్స్లో ఇవి అడగడానికి ఉంటుంది. తర్వాత అసలు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎందుకని ఈ మెట్రో ట్రైన్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఇలాగా మాస్ ట్రాన్స్పోర్టేషన్ అంటామండి. మాస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అట్ ఏ టైం ఎక్కువ మందిని ట్రాన్స్పోర్ట్ చేయగలం. మనకి ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఇవన్నీ కూడా మాస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. ఇవి ఎక్కువ మందిని స్పీడ్గా, ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేయకుండా, పొల్యూషన్ తక్కువ ఉండేలాగా, స్పీడ్ ఎక్కువ ఉండేలాగా, కంజెషన్ రోడ్లలో ఎక్కువ వెహికల్స్ లేకుండా కంజెషన్ తక్కువ ఉండేలాగా, వీటన్నిటి కోసం ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ అవుతుంది. అలాగా మన హైదరాబాద్ మెట్రో అన్నమాట. ఈ మెట్రో అన్నది ఈ రూట్లో ఇనాగ్రేట్ చేశారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీరవ్ మోదీని అరెస్ట్ చేయడం జరిపింది అన్నారు. నీరవ్ మోదీ ఎవరు ఇంతకీ? ఇతను ఒక డైమండ్ వ్యాపారి అన్నమాట. ఇది ఏ ఇష్యూలో చదువుకుంటాము. అతను వచ్చేసి మనీని తీసుకున్నాడు బ్యాంక్స్ నుంచి, కానీ వాటికి చెల్లించలేదు. ప్లస్ తన వ్యాపారంలో కూడా మనీ లాండరింగ్ చేయడం జరిగింది అన్న ఇష్యూ ఉంది. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం అన్నమాట. ఇక్కడ అతను ఏం చేశాడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే దాని దగ్గర నుంచి మనీ ఓవర్సీస్ బ్యాంక్స్లో అంటే అదర్ కంట్రీస్లో దీని బ్రాంచెస్ ఉంటాయి కదా, అక్కడ మనీ తీసుకోవడం, అక్కడ ఏమి ట్రేడ్ చేయకున్నా ఎప్పుడు తీసుకుంటారు వీటిని LOUs, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అంటాము. ఇవి ఎప్పుడు తీసుకోవాలి? మామూలుగా అయితే ఏదైనా వాళ్ళు ట్రేడ్ చేసినప్పుడు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు తీసుకుంటారు. అలా కాకుండా ఫేక్ డాక్యుమెంట్స్ అవి చూపించి ఇలా LOUs తీసుకొని మనీ అన్నది అప్పుకు తీసుకోవడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ మనకి బయటికి తెలియడం జరిగింది. ఆ సందర్భంలో అతను అరెస్ట్ చేద్దాం అనుకునేప్పటికీ అతను యూకేకి వెళ్ళిపోవడం, బ్రిటన్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి మనం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేం కదా, ఆ కంట్రీ పర్మిషన్ కావాలి. దాన్నే ఎక్స్ట్రాడిషన్ అంటాము. యూకే అనేది అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి ఇండియాకి పంపిస్తే ఇండియన్ అథారిటీస్తో ఎక్స్ట్రాడిషన్ అంటారు. అతను ఎక్స్ట్రాడిషన్ చేయకుండా యూకేలో ఉన్నటువంటి లండన్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ లండన్ కోర్టు వచ్చి ఇతను అక్కడికి వెళ్ళే పరిస్థితిలా కనిపించట్లేదు, ఇక్కడ అతను కావాలనే ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవడానికి వచ్చినట్టుంది అని చెప్తూ ఓకే ఇతన్ని పంపించండి, అరెస్ట్ చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అది నీరవ్ మోదీకి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్కి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కాంతినే ఇంధన శక్తిగా వాడుకొని ఇప్పటి వరకు ఏంటి సన్ రేస్కి సంబంధించి సోలార్ ఎనర్జీని వాడుకోవడం జరిగింది. తర్వాత రాకెట్స్లో ఉపయోగించే స్పెసిఫిక్ ఫ్యూయల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా కాంతి అంటే లైట్ ఎనర్జీని వాడుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్ప్లేస్ అవుతూ దీన్నే కదా మూమెంట్ అంటాము. ఇలాగా ట్రావెల్ చేసేందుకు గాను అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. లేజర్ కాంతి, లేజర్ లైట్తో యూజ్ చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ కోసం అన్నమాట. 2018లో నోబెల్ ప్రైజెస్ అన్నవి ఈ లేజర్ ఎనర్జీ, లేజర్ టెక్నాలజీకి సంబంధించే వచ్చింది. సో ఇట్లాంటి లేజర్ లైట్స్ని వాడుకొని వ్యోమ నౌకలకి ఇంధనంగా ఇలాంటి కాంతిని ఉపయోగించి ఈ సౌర కుటుంబం లోపలే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ వైపుకి ఏదైనా శాటిలైట్స్ కానీ వ్యోమ నౌకలు కానీ ప్రయోగించాలంటే వాడుకుంటాము అని చెప్తున్నారు. ఇంకా ఇది ఫైనల్ స్టేజెస్లో ఉపయోగించే లెవెల్కి అయితే రాలేదు, ఇన్నోవేషన్ అయితే వచ్చింది అని చెప్పారు. ఇవాళ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి నిరుద్యోగిత అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఇండియాలో ఎక్కువగా పెరుగుతుంది. ఇన్ని ఎలక్షన్స్, ఇన్ని క్యాంపెయిన్స్లో నిరుద్యోగిత అన్నది ఇప్పుడు మంచి ఇష్యూగా మారింది. కానీ నిరుద్యోగిత అన్నదానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఉంది. అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నది
ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చదువుకున్నాము కానీ జాబ్స్ లేవు. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ మంది హయ్యర్ స్టడీస్ వీళ్ళకి చేసిన వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉండడం, అండర్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ స్కిల్స్ కంటే తక్కువ వాటిలో జాబ్ చేయడం, ఇవన్నీ. ఈ కంటెక్స్లో ఏంటి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. అంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేలాగా చూడాలి. ఎక్కువ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయగలదు. అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఉన్నారు కానీ అది ఇప్పుడు ప్రొడక్టివ్గా లేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నది ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేయగలదు. సో ఇలాంటి వీటి మీద మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా లేబర్ ఇంటెన్సివ్ అంటాం. ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ అన్నదానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇవి రెండు ఇవ్వగలిగినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అన్నదాన్ని మనం తగ్గించవచ్చు అన్నది ఇక్కడ చెప్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.